మనం చాలా రుచిగా ఉండే ఈ డబుల్ కా మీఠా చేసుకుందాం. ఈ స్వీట్ కోసం ఒక 7 స్లైసెస్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ అయితేనే బెటర్ అండి. సో మిగిలిన బ్రెడ్ కూడా వాడొచ్చు, బట్ ఇంత సాఫ్ట్గా ఇంత టేస్టీగా ఉండదు. సో మిల్క్ బ్రెడ్ తీసుకొని ఈ అంచుల్ని కట్ చేసుకోవాలన్నమాట. మనం ఈ బ్రౌన్గా ఉండే అంచుల్ని తర్వాత ఒక్కొక్క స్లైస్ని 4 పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలాగా మొత్తం స్లైసెస్ అన్నిటినీ ఇలాగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం ఆరబెట్టండి. ఒక 1 అవర్ అలా ఆరబెట్టాను నేను. ఈలోపు మనం గీ తీసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. క్యాష్యూస్ ఇంకా కిస్మిస్ నేను వేస్తున్నాను. సో ఈ స్వీట్కి బాగా నెయ్యి పడుతుంది, బట్ టేస్ట్ అండ్ ఆల్ ఇట్స్ వర్త్ అనిపిస్తుంది. సో దీనికి బాగా మనం నెయ్యిని యూజ్ చేస్తాం. నెయ్యిని ఇప్పుడు ఒక పక్కన ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకొని మరిగిద్దాము. ఇది రబ్డీ కోసం అన్నమాట. ఇది మనం మన బ్రెడ్ పీసెస్ మీద వేస్తాం. ఒక పక్క అది మరుగుతూ ఉంటుంది, అది సగం అయిపోవాలన్నమాట, బాగా థిక్గా అవ్వాలి. ఇప్పుడు ఏ నేతిలో అయితే మనం మన డ్రై ఫ్రూట్స్ని వేయించామో అందులోనే బ్రెడ్ స్లైసెస్ని ఇప్పుడు వేయిస్తాం. సో చాలామంది ఈ బ్రెడ్ స్లైసెస్ని నూనెలోనే వేయిస్తారు, బట్ నేనేమంటా అంటే ఈ స్వీట్ని మనం నేతిలోని వేయిస్తే ఇంకా చాలా బాగా వస్తుంది ఈ టేస్ట్. మనకి ఆ డెలిషియస్ నెయ్యి ఫ్లేవర్ మనకి ఉంటుంది. సో నేతిలోనే మీరు బ్రెడ్ స్లైసెస్ని వేయిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మీకు నేతి స్మెల్ అంత నచ్చదు అంటే నూనెలో వేయించుకోండి, పర్లేదు. చాలామంది నూనెలో కూడా వేయిస్తారు. సో ఇక్కడ నేను పాలు మరుగుతున్నాయి కదా, ఇందులోని కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, చాలా కమ్మగా ఉంటుంది మనకి రబ్డీ. ఇందులోని కుంకుమ పువ్వు వేయడం వల్ల. ఇదిగోండి ఒక పక్క మన బ్రెడ్ స్లైసులు కూడా మరిగిపోయాయి, పాలు కూడా దగ్గర పడుతుంది. సో ఈ బ్రెడ్ స్లైసెస్ని నేను వేరే గిన్నెలో తీసేసుకొని మిగిలినవి కూడా వేయించేస్తున్నాను. ఇప్పుడు కోవా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. జస్ట్ నేను ఈ హల్వాకి సరిపడా కోవాని చేస్తున్నాను. కొంచెం ఆల్రెడీ మరిగించిన పాలు ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి 1 గ్లాసు మిల్క్ పౌడర్ కొలత అనమాట. సో 1 కప్పు మిల్క్కి 1 కప్పు మిల్క్ పౌడర్ వేస్తే మనకి చక్కగా కోవా ఇంట్లోనే అయిపోతుంది. జనరల్గా ఈ స్వీట్లోని కోవా వేస్తే బాగుంటుంది, అలానే మనం ఎప్పుడు ఇంట్లో ఉంచుకోము కదా. సో చక్కగా మనం ఇంట్లోనే కోవా చేసేసుకొని అది హ్యాపీగా అందులో వేసేసుకోవచ్చు. ఇంకో పక్క నేను ఒక 2 గ్లాసుల నీళ్ళు తీసుకొని అందులోని గ్లాస్ షుగర్ వేస్తున్నాను. ఇది పాకం కోసం అన్నమాట. సో మనకి పాకం ఎలా రావాలి అంటే తీగ పాకం కాదు, జస్ట్ కొంచెం మనం ఇలాగా చిన్న బంకలాగా వస్తే సరిపోతుంది. సో ఇదిగోండి నేను ఈ ఎడిబుల్ ఆరెంజ్ కలర్ వేస్తున్నాను, మనకి రెస్టారెంట్ అపియరెన్స్ రావడానికి. మీరు ఇది వేయకపోయినా పర్లేదు, వేస్తే అందంగా ఉంటుంది, అయితే కంపల్సరీ అయితే కాదు. సో ఇవి జస్ట్ 2 డ్రాప్స్ వేస్తే మనకి చక్కటి ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. సో ఇదిగోండి పాకం జస్ట్ బంకలాగా ఉంటే చాలు, మనకి తీగ ఫామ్ అవ్వక్కర్లేదు. యాలకుల పొడి కూడా వేయాలి. సో ఇందులోని మనం మన వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసేస్తామన్నమాట. సో ఇదిగోండి నెమ్మదిగా తిప్పుతూ ఉండండి, ఎక్కువసేపు పాకంలో ఉడకక్కర్లేదు. ఇవి జస్ట్ మన స్లైసెస్ అన్నీ పాకంలోని మునిగేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇదేం ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, జస్ట్ ఒక 2-3 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుంది, పాకం పట్టేస్తుంది. బ్రెడ్ స్లైసెస్ కదా. సో దీంట్లోనే మనం చేసుకున్న రబ్డీ వేసేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్. జస్ట్ కొంచెం ఓపిక మీద బ్రెడ్ స్లైసెస్ వేయించుకుంటే చాలు, సరిపోతుంది. మన డెలిషియస్ డబుల్ కా మీఠా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం చేసుకున్నాం కదా, ఇంట్లో చేసుకున్న కోవా వేసుకుందాం.
మీ దగ్గర ఆల్రెడీ పచ్చికోవా ఇంట్లో ఉంటే హ్యాపీగా అదే వేసేసుకోండి, లేకపోతే ఇలా ఇంట్లో కూడా చేసి వేసుకోవచ్చు. అయితే కోవా వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది డబుల్ కా మీఠాకి. నేనైతే వేయమనే చెప్తాను. సో కోవా వేసేసాక మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసేయండి. అదిగోండి మన డబుల్ కా మీఠా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. కోర్స్ కొంచెం నెయ్యి అది ఎక్కువ పడుతుంది, కొంచెం క్యాలరీస్ ఉన్న డెజర్టే, కానీ ఒక్కోసారి చేసుకుంటే పర్వాలేదు కదా. తప్పకుండా ఈ టేస్ట్ని మిస్ అవ్వకుండా ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. బయట చాలా ఛార్జ్ చేస్తారు, అదే ఇంట్లో చాలా హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయినా మీరు హ్యాపీగా చేసుకునే స్వీట్ ఇది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.